వ్యవసాయం చేసేటోడికి కరెంట్ ఉంటే ఓరంది లేకపోతే ఇంకోరంది. దొంగలు ఏం దొంగతనం చేస్తారో తెలియక చచ్చింది. షైన్లు ఇంట్లో బంగారాలే కాదు పొలాలల్లున్న వైర్లను సుతం పోతం పడతాం అనబట్టే. మరి ఈ దొంగతనాలు ఇంట్లోలకు అన్నం పెట్టేతందుకు అనుకుంటాన్రా? అబ్బే కాదు. మరి ఆ దొంగతనాలు దేనికి? వాళ్ళను పోలీసోళ్ళు పట్టుకొని ఏం చేసిండ్రో మన ఖతర్నాక్ ఇన్వెస్టిగేషన్లా నిద్రపోకుండా చూడుండ్రి. ఏలూరు జిల్లా నూజివీడు ముసునూరు మండలాల్లో రైతులకైతే ఒక కొత్త రంది పట్టుకున్నది. పొలం పోయి మోటార్ ఆన్ చేద్దామంటే ఆడ మోటార్ ఉంటుంది కానీ దానికి ఉండే కరెంటు వైర్లు అయితే మాయమవుతాయి. ఏంది కాపర్ వైర్లకు సుత రేఖలచ్చి ఎగిరిపోతున్నాయని చెప్పేసి రైతులు మొత్తుకుంటారు. ఒక రైతుకు పొలంలో కాదు ఇక ముచ్చట, ఒకటే పారి 10 మంది రైతుల పొలాలల్లా వైర్లను పూతం పట్టిర్రు. ఈ నడుమ దొంగతనం చేసేటోళ్లకు సుత ప్లానింగ్ డిసిప్లిన్ ఎక్కువైనట్టున్నది. ఇక ముసునూరు మండలంలో ఈ వైర్ల దొంగల ముఠాను ఎట్లా స్కెచ్ చేసిందంటే ఊళ్ళో ఉన్నోళ్ళంతా నిద్రపోవాలంటే భయపడతాండ్రు. రాత్రి అందరు వండుకున్నప్పుడు సప్పుడు చేయకుండా వచ్చి వైర్లు ఎత్తుకుపోతుర్రు. పొద్దుగాల లేచి రైతులు పొలాల కాడికి పోతే కరెంటు వైర్లు లేవు, ఏం లేదు. దొంగలారా, మేము పంటలు పండించింది దేశానికి అన్నం పెడితే మీరు మాకు కన్నం ఎత్తాన్రా అని పోలీస్ స్టేషన్ పోయిర్రు రైతులు. ఇక రైతుల గోస చూసి ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ ప్రతాప్ శివకిషోర్ సార్ అయితే మస్తు గరమైండు. ఇక ఎంబటినే దొంగలను పట్టుకోవాలని చెప్పేసిండు అన్నట్టు. ఇక రాత్రిపూట ఏడన్న రోడ్డు మీద కనిపిస్తే పట్టుకున్నాడే అన్నట్టుగా గట్టిగా గస్తీనైతే పెంచిర్రు. పోలీసులు అట్లా టార్చ్ లైట్ పట్టుకొని ఎత్కంగా నడియాంగొట్ట రాత్రిపూట బైకుల మీద పెద్ద పెద్ద కరెంటు వైర్ల మూటలను వేసుకొని పోంగా ఇక పోలీసు వాళ్ళ కంటపడ్డారు. బీట్ పోలీసులు అడ్డం పడంగానే దొంగలు బైక్ ఇడిచి ఉరికిరన్నట్టు. కానీ మన పోలీసులు ఊకుంటారా, కాలరు పట్టుకొని జీప్లో వేసిరన్నట్టు. అయితే వీళ్ళంతా పెద్ద ఇంటర్నేషనల్ దొంగలు కాదు, ఊర్లో తిరిగే పక్క గంజాయి బ్యాచ్. పొద్దుగాల లేస్తే వీళ్ళకు డ్రగ్స్ కావాలి, గంజాయి కావాలన్నట. వీటి కోసం కష్టపడే రైతుల కరెంటు వైర్లను కొట్టేస్తాండ్రు. వీళ్ళందరినీ కోర్టుకు నడుచుకుంటూ తీసుకుపోయారు పోలీసు సార్లు. జీబులు ఎక్కియలే, రోడ్డంతా తవ్వంతా అందరు చూడంగా అందరి ముంగట నడిపించుకుంటా పట్టుకొని పోయిర్రిగా. మంచి పని చేసిరు సార్లు. వీళ్ళన్నా మాడతారు, లేకపోతే ఊరోళ్ళు చూసి నవ్వుతారు కాబట్టి కొత్తోళ్ళన్నా భయపడతారు. గిది మరి కథ. గంజాయి మత్తుల వైర్లు దొంగతనం చేస్తే ఇప్పుడు జైల కరెంట్ షాకు కొట్టినట్టు బుద్ధి వచ్చింది మరి.